హైదరాబాద్ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న జిఆర్ఐటి గురించి మీకు నిజంగా తెలుసా? నాక్ A++ గ్రేడ్ ఉందంటే చాలు కాలేజ్ మంచిదేనా? గూగుల్ నుండి 51 లక్షల ప్యాకేజ్ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్క విద్యార్థికి అలాంటి అవకాశాలు వస్తాయా? కొండపైన ఉన్న ప్రశాంతత క్యాంపస్లో చదివితే నిజంగా మన లైఫ్ సెట్ అయిపోతుందా? లేక ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలా? ఈ వీడియోలో ఫీజుల నుండి ప్లేస్మెంట్స్ వరకు, క్యాంపస్ లైఫ్ నుండి హాస్టల్ వరకు పూర్తి నిజాలు మీకోసం క్లియర్ డేటాతో ముందు పెడతాను. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వద్దు. కాలేజ్ ఓవర్వ్యూ చూస్తే జిఆర్ఐటి 1997లో ఎస్టాబ్లిష్ అయింది. హైదరాబాద్ బాచుపల్లిలో ఉంది ఈ కాలేజ్. దశాబ్దాల అనుభవంతో హైదరాబాద్లో ఒక ఎస్టాబ్లిష్డ్ ట్రస్టెడ్ బ్రాండ్ అని చెప్తాను. స్ట్రాంగ్ అల్యూమినియం నెట్వర్క్ కూడా ఈ కాలేజ్ సొంతం. అక్రిడిటేషన్ విషయానికి వస్తే నాక్ A++ గ్రేడ్ అయితే ఉంది. ఇది కేవలం కొన్ని కాలేజీలు మాత్రమే వచ్చే గుర్తింపు. క్వాలిటీ ఎడ్యుకేషన్కి ఇదే ఒక స్ట్రాంగ్ ఇండికేటర్. నిర్ఫ్ ర్యాంకింగ్ విషయానికి వస్తే 2025లో 150 నుంచి 200 బ్యాండ్లో ఈ కాలేజ్ ఉంది. కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే 24 ఎకర్స్లో క్యాంపస్ ఒక కొండపైన విస్తరించి అయితే ఉంది. చుట్టూ పచ్చరంతో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. స్పోర్ట్స్ కాంప్లెక్స్, జిమ్, హెల్త్ కేర్ సెంటర్ అన్నీ క్యాంపస్లోనే ఉంటాయి. ల్యాబ్స్ బాగున్నాయి. R&D సెల్ యాక్టివ్గా ఉంటుంది. లైబ్రరీ స్టూడెంట్స్కి ఒక మెయిల్ లెర్నింగ్ హబ్గా పనిచేస్తుంది. ఒక యూనిక్ ఫీచర్ చెప్పాలంటే జిఆర్ఐటిలో సొంత 90.4 FM రేడియో స్టేషన్ కూడా ఉంది. ఇది చాలా కాలేజీలో కనిపించని ఒక యూనిక్ ఫీచర్ అని నేను చెప్తాను. మీడియా మరియు కమ్యూనికేషన్ మీద ఆసక్తి ఉన్న ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్కి ఇది ఒక మంచి ఎక్స్పోజర్ ఇస్తుంది. స్టూడెంట్స్ నుంచి ఒక చిన్న ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. ల్యాబ్స్ మరియు క్యాంటీన్ ఫెసిలిటీస్ ఇంకాస్త ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఇది నోట్ చేసుకోవాల్సిన పాయింటే. హాస్టల్ విషయానికి వస్తే ముందే చెప్పాల్సిన విషయం ఏంటంటే జిఆర్ఐటికి సొంత హాస్టల్స్ లేవు. దూరం నుండి వచ్చే విద్యార్థులు కాలేజీల చుట్టుపక్కల ఉన్న పీజీ లేదా ప్రైవేట్ హాస్టల్స్ ఉండాల్సిందే. అడ్మిషన్కి ముందే ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్. కొండపైన ఉండడం వల్ల బస్ టైమింగ్స్ విషయంలో జాగ్రత్త ఉండాలి. ట్రాన్స్పోర్ట్ ప్లానింగ్ అడ్మిషన్కి ముందే చేసుకోవడం బెస్ట్ మూవ్ అని నేను చెప్తాను. ఫీజుల విషయానికి వస్తే జిఆర్ఐటి ఫీ స్ట్రక్చర్ దాని బ్రాండ్ వాల్యూ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తగ్గట్టుగానే ఉంటుంది. కన్వీనర్ కోటాలో అర్హులైన విద్యార్థులకు ప్రభుత్వం నుండి ఫీ రియంబర్స్మెంట్ కూడా వస్తుంది. మేనేజ్మెంట్ కోటా ద్వారా జాయిన్ అవ్వాలనుకున్న విద్యార్థులు ఫీజు వివరాలు కాలేజీని డైరెక్ట్ కన్సల్ట్ అయి తెలుసుకుంటే బెటర్ అని చెప్తాను. అకాడమిక్స్ గురించి మాట్లాడుకుంటే జిఆర్ఐటిలో మేనేజ్మెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అటెండెన్స్ విషయంలో నో కాంప్రమైజ్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించడంలో కాలేజ్ కొంచెం కఠినంగానే ఉంటుంది. చదువుకి ఇక్కడ ఫస్ట్ ప్రియారిటీ. కెరియర్ ఫోకస్డ్ స్టూడెంట్స్కి ఈ ఎన్విరాన్మెంట్ చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ప్లేస్మెంట్ విషయానికి వస్తే 2025 బ్యాచ్లో హైయెస్ట్ ప్యాకేజ్ 51.6 LPA గూగుల్ నుండి వచ్చింది. మొత్తం 1200కి పైగా ప్లేస్మెంట్ ఆఫర్స్ అయితే వచ్చాయి. నిర్ఫ్ 2025 డేటా ప్రకారం మీడియన్ శాలరీ 6 LPAగా కూడా ఉంది. CSE మరియు IT బ్రాంచ్ స్టూడెంట్స్కి మంచి ప్లేస్మెంట్స్ ఆఫర్స్ అయితే ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగంలో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే జిఆర్ఐటి ఒక మంచి ప్లాట్ఫామ్ అని నేను చెప్తాను. సివిల్, మెకానికల్ స్టూడెంట్ విషయానికి వస్తే నిర్ఫ్ 2025 డేటా ప్రకారం కోర్ సెక్టార్ ఉద్యోగాల మీద లేదా గేట్ వంటి ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయడం ద్వారా మంచి కెరియర్ బిల్డ్ చేసుకోవచ్చు. ఇది జిఆర్ఐటి కాలేజ్ మాత్రమే కాదు, హైదరాబాద్లోని చాలా కాలేజ్లో ఇదే కామన్ ట్రెండ్. జిఆర్ఐటి కాలేజ్ పాజిటివ్స్ చెప్పాలంటే హైదరాబాద్లోని ఒక ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ అండ్ స్ట్రాంగ్ అల్యూమినియం నెట్వర్క్, నాక్ A++ గ్రేడ్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇది పెద్ద ప్రూఫ్. గూగుల్ నుండి 51.6 LPA హైయెస్ట్ ప్యాకేజ్, 1200కు పైగా ప్లేస్మెంట్స్ ఆఫర్, CSE, ITకి స్ట్రాంగ్ ప్లేస్మెంట్ రికార్డ్, సొంత FM రేడియో స్టేషన్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, జిమ్, హెల్త్ కేర్ సెంటర్, యాక్టివ్ R&D సెల్. జిఆర్ఐటి గురించి నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ కూడా ఉన్నాయి. సొంత హాస్టల్ ఫెసిలిటీ లేదు. అడ్మిషన్కి ముందే ప్రైవేట్ హాస్టల్ లేదా పీజీ ఆప్షన్ చూసుకోవాలి. కొండపైన ఉండడం వల్ల ట్రాన్స్పోర్ట్కి కొంచెం ప్లానింగ్ ముఖ్యం. అటెండెన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో నో కాంప్రమైజ్. కోర్ బ్రాంచ్లకు సాఫ్ట్వేర్ ప్లేస్మెంట్స్ యావరేజ్గా ఉంటుంది. ల్యాబ్స్ మరియు క్యాంటీన్ ఇంకాస్త ఇంప్రూవ్ అవ్వాలని స్టూడెంట్ ఫీడ్బ్యాక్ గట్టిగా ఉంది. చివరిగా చెప్పాలంటే CSE లేదా IT బ్రాంచ్లో స్ట్రాంగ్ కెరియర్ బిల్డ్ చేసుకోవాలంటే మాత్రం జిఆర్ఐటి నిస్సందేహంగా ఒక మంచి ప్లాట్ఫామ్ అని నేను చెప్తాను. కొండపైన ప్రశాంతమైన ఎన్విరాన్మెంట్లో చదివి స్కిల్స్ని బిల్డ్ చేసుకుంటే మాత్రం మీ కెరియర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జిఆర్ఐటి గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్లో చెప్పండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా జిఆర్ఐటిలో గురించి కన్ఫ్యూజన్లో ఉంటే మాత్రం వాళ్ళకి ఈ వీడియో వెంటనే షేర్ చేయండి. తర్వాత ఏ కాలేజ్ గురించి రివ్యూ కావాలో కూడా కమెంట్లో చెప్పండి.
మరో కాలర్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ బాయ్.